చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అమరావతి అటు వైజాగ్లో అని చెప్పి కొంతమంది ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఉండడానికి అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అమ్ముకుంటాం, కొనుక్కుంటాం, ట్రేడింగ్ అనుకునేది వేరే బ్యాచ్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ బ్యాచ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలనుకుంటే డెవలప్మెంట్ వెళ్ళి చూసి వాళ్ళు చెక్ చేసి డెవలప్మెంట్ జరుగుతుందా లేదో చెక్ చేసుకుని వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళకంటూ ఆ ఊరి మీద ఒక ప్రేమ ఉంటుంది అనమాట. ఆ ప్రేమ గురించి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు. అది ఇప్పుడు వైజాగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ బీచెస్ కానీ, ఆ హిల్ స్టేషన్స్ కానీ, ఆ డీసెన్సీ కానీ, వెదర్ కొద్దిగా అంత అంత సూపర్ ఏం కాదు వెదర్. మనం వాస్తవంగా చెప్పుకోవాలంటే సూపర్ అంటే అక్కడ వాళ్ళకి సూపర్గానే ఉంటుంది. కానీ హైదరాబాద్, బెంగళూరు అలవాటు పడిన వాళ్ళు కొద్దిగా ఏంటంటే హ్యూమిడిటీగా ఉంటుంది. కాకపోతే సీనరిక్ లొకేషన్స్ కానీ, ఆ క్లైమేట్ కానీ అంతా కూడా బాగానే ఉంటుంది అనమాట. వైజాగ్ అనేది మంచిదే. కానీ ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అది వస్తుంది కాబట్టి ఉన్నోళ్ళు ఉంటున్నారు అక్కడ కూడా. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ బీచెస్ దగ్గర ప్రిఫర్ చేస్తారు అనమాట. వాళ్ళకి ఆ బీచ్ కావాలి. అది నెక్స్ట్ ఏంటంటే ఆ బీచ్ దగ్గర మీరు చూసుకుంటే రెంటల్స్ వస్తాయి. మనం ఉండడానికంటే మనం ఒక ల్యాండ్ తీసుకొని దాంట్లో ఒక ఏదో గెస్ట్ రూమ్స్ లా కట్టుకుంటే ఒక వాచ్మెన్ పెడితే మంచి రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట బీచెస్లో. మీరు చూసుకుంటే గోవాలో ఎలా జనరేట్ అవుతుంది. అలాగే వైజాగ్లో కూడా ఏంటంటే ల్యాండ్ కూడా స్కేర్సిటీ ఉంది, లిమిటెడ్ ల్యాండ్ ఉంది బాగా. అందుకని ఏంటంటే ఆ ఉన్న ల్యాండ్ రేటు పెరుగుతుంది, ఎక్కువ లేదు. మీకు హైదరాబాద్ ఏంటంటే 360 degrees ఉంటుంది. వెళ్ళే కొద్ది వన్ సైడే ఉంటుంది మీకు. అదేంటంటే స్ట్రైట్గా ఉంటుంది మీకు, ఇలా కాలు ఇలా ఉంటుంది అనమాట. హైదరాబాద్ ఏంటంటే రౌండ్గా ఉంటుంది, 360 degrees ఉంటాయి హైదరాబాద్, బెంగళూరు. ఇవేంటంటే స్ట్రైట్గా ఉండడం వల్ల ఏంటంటే ఆ లిమిటెడ్ ల్యాండ్ ఎక్కడైతే రెసిడెన్షియల్ ల్యాండ్ ఉందో దాని మీద ట్రాన్సాక్షన్స్ జరిగి అదే రేట్ పెరుగుతుంది. కొత్త ల్యాండ్స్ ఓపెన్ అవ్వవు అనమాట. ల్యాండ్ లాక్ ఉంటుంది, ల్యాండ్ లాక్డ్ సిటీ అంటాం. కేవలం పొలిటికల్ ఇష్యూస్ వల్లే కాస్త అక్కడ స్పీడప్ తగ్గిందంటారా ఎక్కడండి? ఏపీలో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కాదు, అంటే ఆల్రెడీ కొద్దిగా రేట్లు అనేవి కొద్దిగా పెంచారు ముందు నుంచి. పెంచడం అంటే కావాలని పెంచింది కాదు. అక్కడ ఏంటి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్. ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, సైకిల్లా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక 10 years సైకిల్ తీసుకున్నాం అనుకోండి, 2-3 years ఫాస్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా 5 years స్లో అవుతుంది. స్లో అయిన తర్వాత మళ్ళీ యావరేజ్ అయ్యి మళ్ళీ ఫాస్ట్ అవుతుంది. ఒకసారి గట్టిగా పరిగెట్టిందంటే మనమైనా అంతే, గట్టిగా 2 kilometers పరిగెడితే మళ్ళీ స్లో అవుతాం అనమాట. అలాగే మార్కెట్ కూడా ఏంటంటే ఒక 3-4 years కనుక ఫాస్ట్గా వెళ్తే ఆటోమేటిక్గా అది యావరేజ్కి వెళ్ళి మళ్ళీ హైక్ వస్తుంది. అది ఆటోమేటిక్గా ఆ సైకిల్స్ అనేది ఉంటాయి అనమాట. అది లాంగ్ టర్మ్ కొనే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అన్ని సైకిల్ చూస్తారు వాళ్ళు. షార్ట్ టర్మ్ కొనుక్కునే వాళ్ళు ఒక సైకిలే చూడొచ్చు వాళ్ళు. ఇప్పుడు షార్ట్ టర్మ్ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే మార్కెట్ బాగుందా బాగాలేదా అన్నీ చూసుకుంటారు అనమాట. లాంగ్ టర్మ్ కొనేవాడికి ఇబ్బంది ఉంది. మీరు 15 ఏళ్ళు కొంటున్నారు, అది ఇంకా మీకు కొనేస్తారు, పెట్టేస్తారు అంతే. అది అంతేగాని మార్కెట్ బాగుందా బాగాలేదా ఇవన్నీ రోజు చూసుకోరు కదా. అది దాని మీద బిజినెస్ చేసుకునేవాడు చూసుకుంటాడు, ఈ రోజు కొని రేపు అమ్మితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అది వేరే బ్యాచ్ ఉంటారు వాళ్ళు. మేము కూడా ట్రేడింగ్ చేస్తుంటాం, ఏంటంటే మార్కెట్ చూసుకొని పెడదాం అనమాట మనీ అనేది, లేకపోతే లాక్ అవుతుంది అని చెప్పి చూసుకుంటాం అనమాట. అదే లాంగ్ టర్మ్ వాళ్ళు అవన్నీ చూడరు. యాక్చువల్గా కొనుక్కుంటారు, పెట్టేస్తారు 10 years 15 years. వాళ్ళకి ఏంటంటే రేట్లు ఒక్కొక్కసారి ఎక్కువైనప్పటికీ వాళ్ళు కొన్నప్పటికీ ఆ 5 years 10 yearsలో మళ్ళీ వాళ్ళకి 4 times 5 times పెరిగిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. మేము 3,000 అమ్మినప్పుడు ఒకేసారి మార్కెట్ పెరిగి 6,000 అయ్యింది. సపోజ్ ఎగ్జాంపుల్, నేను అనుకున్న 6,000 కొనుక్కున్న వాళ్ళు పాపం పెరగదేమో, 10 ఏళ్ళ డబుల్ అవ్వదేమో అని చెప్పి అనుకుంటే 10 ఏళ్ళలో 4 సార్లు పెరిగిపోయేవి. అంటే మార్కెట్ని ఎవరు అంచనా వేయలేరు. ఇన్కమ్స్ పెరిగే కొద్దీ అది మార్కెట్ పెరుగుతుంటుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇప్పుడు మీకు హైదరాబాద్ ఉంది, మెట్రోలు లేని దగ్గర అంతా ముందు 20,000 ఉన్నది, మెట్రో వచ్చిన దగ్గర అన్ని కూడా 1,00,000-1,50,000 అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మెట్రోలు రాబోతున్న దగ్గర అంతా కూడా 40,000 50,000 ఉంటే ఇప్పుడు మెట్రో కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు అది కూడా 1,50,000 అవుతుంది అంతే. అంటే ఏంటంటే ఆ సైకిల్ అలాగా పాపులేషన్ వెళ్ళే కొద్దీ అలా పెరిగిపోతుంటుంది. మరీ దూరం వెళ్ళి కొనుక్కోకూడదు. మేము ఎప్పుడు కూడా సజెషన్ ఏం చెప్తాం అంటే, ఇప్పుడు పాపులేషన్ ఇక్కడ వరకు ఉంది, సిటీ 25 kilometers వరకు జనాభా ఉన్నారు, మీరు వెళ్ళి 35-40 మించి వెళ్ళకూడదు. ఇంకా 60-70 kilometers వెళ్ళిపోతే అప్పుడు జనం పెరగడానికి టైం పడతారు కదా, టైం పడుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా అంటే 15 ఏళ్ళు వేసుకోవాలి, అప్పుడు 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో వేసుకోవాలి. మీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని కావాలంటే ఇది ఊరు ఎక్కడ ఆగిందో చూసుకొని ఊరు నుంచి ఒక మనం 5 kilometers 10 kilometers వెళ్ళి పెట్టుకుంటే అక్కడ మీకు 5-10 ఏళ్ళలో ఇల్లులు వస్తాయి. ఇల్లులు వచ్చిన దగ్గర గ్యారంటీ రేట్లు పెరుగుతాయి.
మరీ మనం ఇంటీరియర్ వెళ్ళిపోయి 100 కిలోమీటర్లు వెళ్ళిపోయి కొనుక్కోవడం అనేది కొద్దిగా ఆచితూచి కొనుక్కోవాలి. అదేదో పెద్ద పెద్ద వాళ్ళకి ఓకే, కానీ మామూలు జనరల్ పబ్లిక్కి ఎప్పుడు నీడు ఉంటుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు సిటీలో కొనుక్కున్నారు, హైదరాబాద్లో కూడా అందరికీ రేట్లు పెరిగాయి. మార్కెట్ స్లో ఉన్నప్పటికీ 40,000కి కొన్న 70,000-80,000 అయిపోయింది ఇది సిటీలో. అవుట్స్కట్స్ స్లోగానే ఉంది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లో ఉంది కాబట్టి స్లో ఉంది. ఒక్కసారి అవుట్స్కట్స్లో కూడా ఇప్పుడు విల్లా ప్రాజెక్టులు ఇవన్నీ వస్తున్నాయి కదా మెల్లిమెల్లిగా, అక్కడ కూడా హ్యాబిటేషన్ కనుక స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ కూడా రేట్లు పెరుగుతాయి. ఇదంతా సైకిల్స్ ఉంటాయి సార్. ఇది ఒక సైకిల్లో సిటీలో ఒక 5 ఏళ్ళు పెరిగింది అనుకోండి, 5 ఏళ్ళ తర్వాత అవుట్స్కట్స్లో పెరుగుతుంది. అక్కడ రేట్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడికి వస్తారు, ఇక్కడ మళ్ళీ రేట్ ఎక్కువ అనిపిస్తే అక్కడికి వెళ్తుంటారు. అలా ఉంటుంది అన్నమాట సైకిల్స్. అది